బిగ్ బాస్ సీజన్ 8 విన్నరు ఎవరు అనేది దాదాపు అందరికీ తెలుసు. కానీ చివరి నిమిషంలో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా అని బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరిలో ఉత్కంఠ. అసలు మారుతి సుజుకి కారు ఎవరు తీసుకుంటారు? ప్రైజ్ మనీ మొత్తం ఒకలే తీసుకుంటారా, లేక ఇద్దరు సర్దుకుంటారా, లేదా ప్రైజ్ మనీ ఒకరికి ట్రోఫీ ఇంకొకరికి వస్తుందా, మధ్యలో ఎవరైనా అమౌంట్ తీసుకుని డ్రాప్ అవుతారా? ఇలాంటి చిన్న చిన్న ఉత్కంఠ చాలా మంది ఆడియన్స్ కి ఉంది. కానీ ఆడియన్స్ అనుకున్నట్లుగా ఏమీ జరగవు, ఎందుకంటే ఆల్రెడీ హింట్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు అస్సలు చేయరు. ఈ బిగ్ బాస్ సీజన్ 8 అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా కూడా ఏదో పర్వాలేదు అనిపించుకుంది ఈ సీజన్. బిగ్ బాస్ ఫైనల్ కి వస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది ఆడియన్స్ లో. రీసెంట్ 2 వీక్స్ లో అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు బిగ్ బాస్ ప్లానింగ్ ఫెయిల్ అయిందో ఎవరికి అర్థం కావట్లేదు. మొదట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్న బిగ్ బాస్ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత టీఆర్పీ బాగానే వచ్చింది. తర్వాత ఆటోమేటిక్ గా స్లో అయింది బిగ్ బాస్. అలా ఫైనల్ కి వస్తున్న కొద్దీ పూర్తిగా షో అనేది చూసే ఆడియన్స్ కి అంత ఇంట్రెస్టింగ్ లేకుండా పోయింది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ వస్తుందన్న కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఈ సీజన్ లో మెయిన్ మైనస్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరు పెద్దగా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ కాకపోవడం. ఎక్కడో ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా బోర్ కొట్టే కంటెస్టెంట్సే. ఈ సీజన్ లో ఒక్క ఎలిమినేషన్ కూడా ఎవరికి పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఏదో మొదట్లో సోనియా ఎలిమినేషన్ తప్ప తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. చివరిలో బిగ్ బాస్ ఎవరు గెలుస్తారనే విషయంలో కూడా ఎవరు పెద్దగా ఇంట్రెస్టింగ్ చూపించలేదు. రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అన్నప్పటికీ కూడా ఆడియన్స్ లో పెద్దగా ఉత్కంఠ లేదు. బిగ్ బాస్ సీజన్ 7 మాత్రం చాలా ఉత్కంఠగా కొనసాగింది. ఫైనల్ ఎపిసోడ్ మాత్రం దుమ్ము దులిపేసింది బిగ్ బాస్ సీజన్ 7. పల్లవి ప్రశాంత్ విన్నింగ్ మూమెంట్ తర్వాత వచ్చే కాంట్రవర్సీస్ బిగ్ బాస్ సీజన్ 7 టాప్ లో వైరల్ అయింది. కానీ బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్నంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది పుష్ప అన్నట్లుగా. ఎప్పుడు ఒకటి తక్కువైంది అన్నట్లుగా అనిపించింది. ప్రతి సాటర్డే ప్రతి సండే కూడా ప్రతి ఎలిమినేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం. ప్రతి కంటెస్టెంట్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవడం. పెద్దగా గొడవలు కాంట్రవర్సీలు కూడా లేకపోవడం. లవ్ ట్రాక్స్ కూడా అంత బాగా వర్కౌట్ కాకపోవడం. ఇవన్నీ చూస్తుంటే ఈ సీజన్ కొంచెం యావరేజ్ వెళ్ళిందని చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది అంటే ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. చివరికి ఫైనల్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడానికి గల కారణం ఆల్రెడీ విన్నర్ ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.